రసజ్ఞులైన కళాభిమానులకి అభివందనం. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఎందరో మహానుభావులు మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గణములకు అధిపతి శ్రీ మహాగణపతి ఏ కార్యక్రమం మొదలుపెట్టే మొదలైన ఆయన్ని తలుచుకోవడం, ఆయన్ని ప్రార్థించడం మన ఆనవాయితీ. ఈరోజు పొద్దున్న శ్రీ త్యాగరాజ ఆరాధనలో గేయ రూపంలో ఆయన ప్రార్థించాము. ఇప్పుడు నృత్య రూపకంలో జ్వాలా గారి శిక్షణలో మన శ్రీజ, హిమజ, అద్వైత ఎంతో చక్కగా అభినయించారు. ఇది మన 15వ వార్షికోత్సవం. మన రామలల్ల పట్టాభిషేకం అయిన సంవత్సరంలోనే మనం ఈ 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం చాలా ఆనందదాయకం. మన తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాన్ని మనకి చేరువ చేస్తూ అలానే భారతీయ ఔన్నత్యాన్ని మన ముందుకు తీసుకొస్తుంది మన టీఏడబ్ల్యూసీ. అందుకు తగ్గట్టుగానే ఈసారి మన సంబరాలు మొదలవుతున్నాయి. 6 గంటల పాటు 200 మంది మన ఆవిష్కారాన్ని మనం చూస్తున్నాం. మరి ప్రోత్సహిస్తూ సరదాగా సాయంత్రం వెళ్తాం. నేను మీ రమేష్ కొత్తపల్లి. నేను మీ సుదీపరిమితి. నేను ఈ రాష్ట్ర అందరికీ మరొకసారి పశ్చిమ కన్నడ తెలుగు సంఘం నుంచి ఉగాది శుభాకాంక్షలు. సంఘం వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉగాది సంబరాలకు చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా పశ్చిమ కర్ణాటక తెలుగు సంఘం వారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమ శ్రేణి ఏర్పాటు చేశారు. ఈరోజు పొద్దున మనం శ్రీ త్యాగరాజ ఆరాధనతో చక్కగా పాటలు విన్నాం. అయితే ఇప్పుడు తర్వాత ఉగాది పండుగలోకి వెళ్ళే ముందర ఒకసారి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ సేవకి చాలా ఇంపార్టెంట్. మరి రూల్స్ అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా, తెలుగులో అంటే నిబంధనలు చెప్పేవాళ్ళు కదా. తెలుగులో చెప్పాల్సి కదా. ముందు వరుసలో ఎవరు కూర్చోకండి. మనకి చాలా చక్కటి ప్రొఫెషనల్ కెమెరామెన్ ఉన్నారు. వాళ్ళు మన కోసం, మన ఆనందం కోసం చక్కగా వీడియో రికార్డ్ చేసి సో వారికి అంతరాయం కలిగించకుండా ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు కెమెరాతో వాళ్ళకి అర్థం మాట్లాడారు. కాకుండా నెక్స్ట్ సూపర్ వచ్చింది. ఎడిటింగ్ చేసి కూడా పంపించు. పెద్ద సూర్య మొత్తం లీక్ చేసేటట్టున్నాడు బాబు. అలాంటి ఎవరికి పంపించలేదు. డిఫరెంట్ ఎప్పుడు కాదు కాదు ఇట్లయితే లీక్ అయితే ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసి మర్చిపోయాను. ఇలా చెప్దాం అనుకున్నాను. కపుల్ ఆఫ్ ఫొటోస్ ఇప్పుడు ఎడిట్ చేసి ఇచ్చాను. స్టార్ట్ అవుతుంది కదా, మనం అక్కడ అనౌన్స్ కూడా చెప్పాలి. చక్కగా మన చిన్నారులు అందరూ చేసి క్లాసికల్ అంటే కూచిపూడి, భరతనాట్యం, మణిపూరి ఇటువంటి భరతనాట్యాల గురించి భారతీయ నృత్యాల్లో శాస్త్రీయ నృత్యాలు చాలా రకాలు ఉన్నాయి. అందులో ఆరు చాలా అయితే ఈ ఆరు మొదటి కార్యక్రమంలో వెళ్దామా? మొదటి కార్యక్రమం భరతనాట్యం నట్టు ఆడవాళ్ళు. దీన్ని కొరియోగ్రఫీ చేసింది లీజా జోసెఫ్ గారు. ఇందులో పార్టిసిపేట్ చేసేది అనుష్క గణేశన్, డాలియా గోయల్, ఆద్య కాసెట్టి, అగస్ట్ అయ్యంగార్, లిఖిత కాలుబండి, విశ్వ పట్వా, త్రిషా పట్వా. మరి ఎందుకు కాలేసి మనం ఇచ్చేద్దామా? తప్పకుండా. ప్లీజ్ సుధీర్ గారి రఫ్ ఉంది.
ఏదైనా చిన్న పిల్లలు చాలా బాగా చేశారు. వెరీ వెల్ పర్ఫార్మ్, గ్రేట్ జాబ్. Oh my God, you guys are really 5 to 7 years, yeah? You guys did a great job. అసలు 5 years 7 years అన్నట్టే నాకు అస్సలు అనిపించలేదు. బ్యాక్ సైడ్ చూస్తున్నాను, వాళ్ళ ఏజ్ కంటే చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. Another round of applause for that. Thank you. శ్రీజ, మనం అడవుల గురించి మాట్లాడుతున్నాడు, చక్కగా అడవులు చేసి చూపించారు. అయితే నువ్వు భరతనాట్యం నేర్చుకున్నావు కదా? అవును. అయితే ఎందుకు నేర్చుకున్నావు అనుకున్నావు? ఎందుకు మీ భరతనాట్యం ఒక ఇన్స్పిరేషన్? ఫస్ట్ లో ఇండియాలో ఉన్నప్పుడు అమ్మ నాన్న భరతనాట్యం క్లాస్ లో జాయిన్ చేశారు. బట్ అప్పుడు చిన్నప్పుడు ఎక్కువ తెలియదు కాబట్టి ఒక క్లాస్ లాగా వెళ్ళేదాన్ని. బట్ ఆఫ్టర్ కమింగ్ టు ది యూఎస్ నేను రాధిక దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు భరతనాట్యంలో అన్నిటికంటే నచ్చేది ఏంటంటే స్టెప్స్తో పాటు అభినయంతో పాటు ఒక స్టోరీని కన్వే చేసే విధానం నాకు అన్నిటికంటే బాగా నచ్చిన ఆస్పెక్ట్. అది చేస్తున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ దేంట్లోనూ దొరకదు. సో దట్స్ ఫర్ షూర్. చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది అసలు అడవులు అంటే ఎలా ఉంది, అడవులు తెలుగు. కాబట్టి ఏదైనా 1-2 అడవులు చేసి చూస్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. Sure. ఎంత అయింది ఛార్జింగ్? So this is one of the first ones you learn usually. Tattayunta. చాలా బాగా చేసింది. మరి తర్వాత కార్యక్రమంలో వెళ్ళిపోవా? దేని తర్వాత కార్యక్రమం ఫుల్ అయింది అది. So next మేము కాబోయే పుష్పాంజలి. దీనికి కొరియోగ్రాఫర్ శ్రీమతి శ్రీవాణి నియర్గోలు గారు. దీంట్లో ఏజెస్ 8 to 11 పిల్లలు పర్ఫామ్ చేయబోతున్నారు. పార్టిసిపెంట్స్ ఇది నలుగురు: హంసిని మందార, శ్రేయ వరదరాజు, చైత్ర అప్పలనేని, ఆన్యా పటేల్, శ్రేష్ఠ పల్లి, విష్ణ గుప్తా, అనయ గుప్తా. మరి పుష్పాంజలి అనేది భరతనాట్యంలో శరీరం పాదాలు చక్కగా ఒక రీతిలో నర్తించే ఒక నాట్య ప్రదర్శన. దీన్ని చూడడానికైతే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. చిన్నపిల్లలైనా వీళ్ళ డ్రెస్సెస్ కానీ ఫార్మేషన్స్ కానీ సింగ్ కానీ అన్ని చాలా చాలా బాగా చేశారు. వెరీ వెల్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సో ఇందాక నువ్వు చక్కగా అడవులు చూపించావు. అయితే నాలాంటి వాళ్ళకి ఆడియన్స్లో ఉన్న చాలా మంది కూడా అసలు ఈ క్లాసికల్ 6 రకాలు ఉన్నాయి. ఇందులో బాగా ప్రాముఖ్యమైనది, ప్రసిద్ధి చెందినది భరతనాట్యం, కూచిపూడి. సో ఈ కూచిపూడికి భరతనాట్యానికి ఏంటి కదా? నేను భరతనాట్యం నేర్చుకున్నాను. నాకు కూచిపూడిలో ఎక్కువ నాలెడ్జ్ లేదు, కానీ నేను చూసినంత దాంట్లో అయితే కూచిపూడి డాన్సర్స్ అయితే నాట్యంతో పాటు పాటలు కూడా పాడతారు. భరతనాట్యంలో పాటలు పాడరు. కూచిపూడి ఏమో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్రసిద్ధి చెందినది. భరతనాట్యం ఏమో తమిళనాడులో ఎక్కువగా చూస్తాము. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు మనకి రాబోయే తర్వాత కార్యక్రమం ఒక సెమీ క్లాసికల్ డ్యాన్స్తో మన అందరినీ ఆలోచించడానికి వస్తున్నారు నాట్యముద్ర విద్యార్థులు. వినాయక స్థుతిని భరతనాట్యంలోని వివిధ జతి శబ్దాలతో ఆవిష్కరించడం. ఈ పర్ఫార్మెన్స్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ చాలా మంది చిన్న పిల్లలు మీరు చూడబోతున్నారు. సో ఈ ఫస్ట్ పర్ఫార్మెన్స్ మనం చాలా మంది ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ తో వెల్కమ్ చేద్దాం. ఇది చేయబోతున్న వాళ్ళు ఆల్రెడీ 3 కార్లు అయితే BMW ఇంతకుముందు తెచ్చాను చూసాను. శిరీష శంకర్ నారాయణ, అమయ్య దహియా. ప్లీజ్ లెట్స్ వెల్కమ్ యు ఆల్ ఆఫ్ us. చాలా చక్కగా చేశారు. మీ అందరి డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి. భరతనాట్యం డ్రెస్. ప్లీజ్ మీరందరూ చిన్నారు, మొదటిసారి చేస్తున్న వాళ్ళు చూస్తుంటారు. వాళ్ళ ఐటమ్ పెట్టి ఫస్ట్ టైం చేస్తున్నారు. I think we should all encourage them. Please, one more time. Thank you. Thank you.
నెక్స్ట్ కార్యక్రమం గురించి మాట్లాడే ముందర ఈ ముందు వరుసలో 2 వరుసలు కూర్చున్న వారు మీ ఫోన్ చాలా పైకెత్తి మీరు రికార్డ్ చేస్తున్నారు. డైరెక్ట్గా కెమెరాలో పడుతుంది. మీరు రికార్డ్ చేసుకుంటున్నారు బాగుంది, కాకపోతే కెమెరాలో మీ తలకాయలు ఫోన్లు అన్నీ పడతాయి. కాబట్టి ఫైనల్గా యూట్యూబ్ వీడియో పాడైపోతుంది. దయచేసి మీరు రికార్డ్ చేసుకునేటప్పుడు మీ హైట్లో చేసుకోండి. ఈ స్టేజ్ హైట్ దాటి చేయండి. ఇది మా విన్నపం. సరే, మరి Let's go into the next performance. ఒకసారి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మీరు ముందర ఎప్పటికీ అర్థమై ఉంటుంది. నేను క్వశ్చన్ బ్యాంక్ చాలా క్వశ్చన్లు వస్తుంటాయి నాకు. Yes. ఓకే, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఎస్పెషల్లీ ఆడియన్స్ అందరూ నాలో ప్రవేశించి చాలా క్వశ్చన్లు అడుగుతుంటారు. సో అలాంటి క్వశ్చన్లు నేను చెప్పేందుకు మీకు సమయం ఉందా? ఉంది. ఓకే, అయితే నా మొదటి ప్రశ్న, నాలాంటి వాళ్ళు భరతనాట్యం చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎలా నేర్చుకోవాలి? రోజులు సరిపోవు. రోజులు సరిపోవాలి. పోనీ నెలలు కూడా సరిపోవు. దగ్గర ఒక సంవత్సరం Still not enough. మరి ఎలా? కొన్ని సంవత్సరాలు ట్రైన్ అయినా still a lot more to learn. ఈవెన్ ఇప్పటికైనా మా గురువు గారు కూడా తన గురువు గారి నుంచి ఇంకా నేర్చుకుంటున్నారు. సో దట్ ఇస్ నెవర్ ఫినిష్ లైక్ దిస్. కరెక్టే అయిండొచ్చు. ఎందుకంటే పిల్లలు 5 ఏళ్ల నుంచి మొదలుపెట్టి వాళ్ళు 6 గంటలు ఇచ్చే టైంకి దాదాపుగా హై స్కూల్ అయితే కాలేజీ కూడా వచ్చేస్తున్నారు కదా. కానీ మనకి ఇంత టైం లేదు, నేను నేర్చుకునేంత టైం లేదు కదా. మరి నెక్స్ట్ కార్యక్రమంలో పెడదామా? వెళ్ళిపోతాం. నెక్స్ట్ మీ ముందుకు రాబోతున్నారు శివాని జొన్నలగడ్డ with a classical భరతనాట్యం performance on Goddess Durga. అమ్మల కమ్మయ్యమ్మ, ముగురమ్మల అమ్మలమ్మ చాలా పెద్దమ్మ, సురవరమ్మ, కడుపారని కూర్చొని అమ్మ, మా దుర్గమ్మ. విజయవాడతో కంకరులు గుర్తుకొస్తుంది నాకు. ఆ దుర్గమ్మ వైభవాన్ని మన కళ్ళ ముందు అభినయించి చూపించబోతున్నది శివాని జొన్నలగడ్డ. Let's welcome her with a big round of applause. విజయవాడ కనకదుర్గ అమ్మవారు దేవి నవరాత్రిలో 9వ రోజు మహిషాసురి మర్దిని స్తోత్రంతో కిందకి దిగి వచ్చిన చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. An amazing performance. సృజ, మనం ముందరగా మాట్లాడుతున్నట్టు చాలా రకాలైన శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి. అయితే వీటిలో 6 రకాలు చాలా ప్రసిద్ధి తెలిసింది. కూచిపూడి, భరతనాట్యం, కథకళి, కథక్, మణిపూరి, ఒడిస్సీ. ఇవి మనకి తెలిసినవి, బాగా ప్రసిద్ధిగాంచినవి మనకి ఆచరణలో ఉన్నాయి. అయితే ఇందులో కూచిపూడి శాస్త్రీయ నృత్య రీతిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక నాట్యం. ఇది కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించింది. 2000వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడంలో దీనికి ఆ పేరు వచ్చింది. ఇది దక్షిణ భారతదేశం అంతటా పేరుగాంచింది. లాస్యం, ప్రధానంగా వాక్యార్థ అభినయం దీని ప్రత్యేకత. ఇప్పుడు భరతనాట్యం. నాట్య శాస్త్రాన్ని రచించిన భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచిన ఒక నృత్య రీతి భరతనాట్యం. ఇది తమిళనాడులో పుట్టి దక్షిణ భారతంలో శాస్త్రీయ నృత్య విధానంగా నిలిచింది. ఒకప్పుడు దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ఈ కళను దేవాలయం బయటికి తెచ్చి శాస్త్రీయ గుర్తింపు గౌరవం తెచ్చిన వారు రుక్మిణీదేవి అనంటేరు. భావం, రాగం, తాళం ఈ 3 కళాంశాలను భరతనాట్యం చక్కగా చూపిస్తుంది. మరి తర్వాత కార్యక్రమం గురించి మనం తెలుసుకుందాం. సరస్వతి నమస్తుభ్యం వరదే అమరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇది సరస్వతీదేవిలో మనకు తెలిసిన శ్లోకం. మనకి వాక్కు జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి సరస్వతీదేవి. అట్టి అమ్మవారికి నమస్సులు తెలియజేస్తూ ఒక శ్లోకం. మురళీధర స్వామి కంపోజ్ చేసిన భజన్స్ లో గోవింద ఇది ఒకటి. ఈ కీర్తనలో ఒక భక్తుడు శ్రీకృష్ణ పరమాత్మను ఎలా తెలుస్తాడో చూద్దాం. గోవర్ధన గిరిగారి దుర్యోధను పొరుగుని ఆడించిన వాడు, దుర్యోధను పొగర్ని ఆడించిన వాడు, కుంతీదేవిని కౌరవ సభలో కాపాడిన వాడు, దూర్వాసన గోపాలను నుంచి అంబరీషుని రక్షించిన వాడు, ధ్రువుని నక్షత్ర మండలంలోకి స్థానం ఇచ్చిన వాడు అయిన ఈ నల్లనయ్యని చూస్తూ సాగుతుంది ఈ నాట్యం. Now let's welcome Lohiya Avantika, Aditya Nadula, Adviti Nagula, Advita Hariprasad, G.R. Kumar,
దివ్యా కుమార్, సైరా చడ్డ, ఆద్యా గిరీష్, యుక్తా దాసరం, విధిజ్ఞా వంక, పౌలి మిత్ర, అర్చిసా దహియా, కావ్య హోమ్స్, కియారా మహేంద్రు and Riya Rajpal. Let's give them a big round of applause. Thank you so much for an amazing performance. నాట్యంతో పాటు ఒక మంచి కథని కూడా వాళ్ళు చూపించారు. Let's give them a round of applause. శివాని ప్లీజ్. హిరణ్యకశిపు మహారాజు ఆ చిన్ని ప్రహ్లాదుని ఎన్ని కష్టాలు పెట్టాడు. ఏనుగులతో తొక్కించాడు, బండరాల నుంచి కొండరాల నుంచి తోసేశాడు. ఎన్ని కష్టాలు పడినా కూడాను ఆ విష్ణు భక్తి మటుకు ఆయన మానలేదు. అటువంటి చక్కటి చరిత్రని శివప్రియ గారు మన ముందుకు తీసుకొచ్చారు. అది కూచిపూడి చాలా అరుదుగా కనిపిస్తుంది మనకి. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. శివప్రియ గారు ఒకటి రెండు వర్షం మనతో చెప్పాలనుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ వెస్టర్న్ కనెక్టికట్ టీమ్కి చాలా పెద్ద థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఐ వాంట్ టు అనౌన్స్ వన్ థింగ్ దట్ ఐ am a Kuchipudi dancer and a trainer since 15 years. I have completed my Bachelor of Arts in Kuchipudi and with a Guinness Book record holder. So I also have organization in India with students of 200 members, and I'm also planning to start a new academy in US in Connecticut. I'll give my flyer to the team. Anyone interested could contact. Thank you. Thank you. తప్పకుండా నేను కొంచెం Heaven City. Thank you. అయితే ఇప్పుడు మనం క్లాసికల్ సెక్షన్లో ఆఖరి పెర్ఫార్మెన్స్లోకి రాబోతున్నాం. కాబట్టి దానికి వెళ్ళే ముందు ఒకసారి శ్రీజ ఒక రెండు విషయాలు మనకి చెప్తుంది. Before we move on to the next performance, we చేశాను ఇంతకాలం. please be phones పైకి ఎత్తి వీడియో తీయకండి. వెనకాల ప్రొఫెషనల్ కెమెరాస్ తో ఫుల్ హెచ్డి వీడియో మీకు ప్రొఫెషనల్ బడి. సమ్మేళనం అయితే చాలా మందికి తెలుసు ఈ రోజు తెలుగు సాంప్రదాయం ప్రకారం మనం ఉగాది జరుపుకుంటాం. అలాగే మహారాష్ట్రలో గుడి పాడ్వాని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రెండు ఒకే రోజు జరుపుకుంటారు. రెండింటికి ఒకటే ప్రాముఖ్యత. ఆహార విషయాలు కూడా కొంచెం దగ్గరగానే ఉంటాయి. ఇది దృష్టిలో ఉంచుకొని ఫ్యూజన్ డాన్స్ తో మన ముందరికి వస్తున్నాడు స్టాంఫర్డ్ ఫైర్ క్రాకర్స్. వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు మిక్స్డ్ మెడ్లీ ఆఫ్ తెలుగు అండ్ మరాఠీ సాంగ్స్. In this performance, you are going to see Vinny Salokar, Janvi Sai Nityala, Surana Parna, Ananya Satya Chittala, Sayesha Jinka, Gahan Kasuru, Nidhi Tarani Reddy, Sai Shresh Nityala, Aishani Salokar. Let's welcome with a big round of applause. What a performance. ఉగాది గుడి పర్వాన్ని కలుపుతూ ఎంత చక్కగా ప్రదర్శించారు కదా. వాళ్ళు వాడిన కాస్ట్యూమ్స్ కానీ ప్రాప్స్ కానీ చాలా చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా వాళ్ళు వాడిన ప్రాప్స్ ఆ బైక్స్ చాలా చక్కగా ఉంది కదా. మరొక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ. మరి మనం ఈ ఉగాదికి ఉత్సవంలో రెండవ సెగ్మెంట్లోకి వచ్చేసాం. ఈ రెండవ సెగ్మెంట్లో మన చిన్నారులు టాలీవుడ్ సాంగ్స్కి ఎంతో అలరించబోతున్నారు. వాళ్ళు సిద్ధమయ్యే లోపు మన ఆడియన్స్ సిద్ధమా కాదో తెలుసుకున్నామా? మరి మనం అందరం టాలీవుడ్లోకి వెళ్ళిపోవాలి కదా. మరి మన వాళ్ళంతా టాలీవుడ్ ఊర్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నాకు ఒక చిన్న ఐడియా ఉంది. మన ఆడియన్స్ని కూడా ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? ఆడియన్స్తో పర్ఫార్మెన్స్ సూపర్ ఐడియా. ఓపెన్ చేద్దాం. నేను ఒక స్టెప్ నేర్పిస్తా, మీకు స్టెప్ నేర్పిస్తా, మీరు మాతో పాటు ఆ స్టెప్ చేయాలి. రెడీగా మీరు? సో ఈ స్టెప్ ఏ సాంగ్ అయినా వాడచ్చా? ఈ స్టెప్ని మీరు ఏ సాంగ్లో అయినా వాడచ్చు. అవునా? ఈ విషయం తెలియక నేను ఇన్ని రోజులు డ్యాన్స్
డాన్స్ అన్ని స్టెప్పులు నేర్చుకున్నానే. అదే కదా. సో ఆ కిటికీ ఏంటో చెప్పనా? చూపించినా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఈ స్టెప్ పూనకాల లోడింగ్. ఫస్ట్ ఇలా పెట్టండి, మీరు పెట్టాల్సిందే, అంతవరకు ఇలానే ఉంటారు. ఓకే, 1 2 3 4 5 6 7 8. ఓకే, మళ్ళీ మరొకసారి 1 2 3 4 5 6 7 8. ఓకే, రెడీనా? ఓకే, లెట్స్ ప్లే ద ఫస్ట్ సాంగ్. Don't stop dancing, పూనకాల లోడింగ్. Don't stop dancing, పూనకాల లోడింగ్. సో బాగుంది కదా. మరి ఇదే స్టెప్ వేరే సాంగ్ ట్రై చేద్దామా? తప్పకుండా. రెండో సాంగ్ ప్లీజ్. ఇదే సాంగ్ మన బాలయ్య పాటలు ఉంటా చూద్దామా? ఓకే, సాంగ్ 2. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై మన ఆడియన్స్ బాగా ఇన్వాల్వ్ అంటున్నారు. ఇప్పుడు ఇదే సాంగ్ ని ఒక స్లో సాంగ్ చేస్తే ఉండొచ్చు కదా. ఇదే సాంగ్ స్లో సాంగ్. ఎందుకంటే ఫాస్ట్ సాంగ్ చేయట్లేదు ఆడియన్స్ అంతా. సో స్లో సాంగ్ ట్రై చేద్దాం. ఓకే, రెడీయా మీరు? రెడీయా? రెడీయా? ఓకే ఓకే, సాంగ్ 3. ODM hit, EDM లో beat, radio లో light, బాడీలో ఇటు అటు. గుడ్ జాబ్, ఆసమ్ ఆసమ్. అయితే ఇంకొక సాంగ్ చేద్దామా? ఈసారి ఒక ఇంటెన్స్ సాంగ్ ట్రై చేద్దాం. ఓకే, ఒక ఇంటెన్స్ సాంగ్. రెడీ అన్నారు? ముందు వాళ్ళు చూస్తున్నాడు, మీ ముందే చెప్పేసంట. రెడీ? సాంగ్ 4. ఆ ఇంటెన్షన్ ఇక్కడ చూపిస్తే మీరు స్టేజ్ ఓకే. సో మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదామా? మన ముందుకు రాబోతున్నారు ట్వింక్లింగ్ స్టార్స్. ఈ ట్వింక్లింగ్ స్టార్ కొరియోగ్రాఫర్ చేసింది ధృవి శ్రీరామ హరీష్. వాళ్ళు 5 నుంచి 7 సంవత్సరాలకు చిన్న పిల్లలు. ఇప్పుడు వచ్చే చిన్నారులు తమ క్యూట్ స్టెప్స్ తో ఉగాది ఈవెంట్ ని మతాలతో నింపడానికి వచ్చేస్తున్నారు. ఈ డాన్స్ వాళ్ళు వాడే ప్రాప్స్ చాలా ఇంపార్టెంట్ అంట. ఇంకో విశేషం ఏంటంటే కుషాల్, అదర్ ఫ్రమ్ శ్రీకార్ వాళ్ళు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న వయసులో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం గుర్తించదగ్గ విషయం. సో లెట్స్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. Awesome, awesome. Great performance. ఎంజాయ్ చేశారు కదా. వాళ్ళ కాస్ట్యూమ్ కానీ అంత చిన్నారు ఎంత చక్కగా చేశారు. అందులో ఒక విశేషం ఏంటంటే శ్రవణ్ పుట్టినరోజు ఈరోజు. శ్రవణ్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే శ్రవణ్. యా, ట్వింక్లింగ్ స్టార్స్ అండ్ మెగా స్టార్స్ చేశారు. గుడ్ జాబ్ గైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళే ముందు సుధీర్ గారు, మన TAWC తెలుగు అసోసియేషన్ ఆఫ్ వెస్టర్న్ కన్నడ మరి మీకు ఒక మైండ్ ఒక మ్యాజిక్ జరుగుతుంది. మ్యాజిక్ ఏంటంటే నేను కాఫీ తాగి గ్లాస్ పెడతాను.
వెళ్ళి సింక్ లో కూర్చుంది. అదే సింక్ లో కూర్చుంది ఏంటప్ప ఆశ్చర్యపోయి లోపే ఏంటి డిష్వాషర్ ఉంటుంది. బాగా డిష్వాషర్లో ఉందే వాషింగ్ ఉంటుంది అనుకుని నెక్స్ట్ టైం కాఫీకి వెళ్ళేసరికి అదేమో రెడీగా ఉంటుంది. సో అలానే ఇక్కడ తెలుగు అసోసియేషన్ లో కూడా అలా మ్యాజిక్స్ జరుగుతుంది, అరేంజ్ చేస్తారు మీకు అక్కడ. ఆ మ్యాజిక్స్ ఇంట్లోనే జరుగుతాయి, ఇక్కడ జరగవాలి. మీ ఇంట్లో మ్యాజిక్స్ ఎప్పుడు జరుగుతాయో ఎలా జరుగుతాయో మాకు తెలుసు, అది వేరే చెప్పలేదు, దానికి వేరే వాళ్ళు నాకు చెప్పలేదు. అయితే ఈ టీఏడబ్ల్యూసీకి వరకు అలాంటి మ్యాజిక్ జరగాలంటే చాలా టీంలు మనకి సహకరిస్తున్నాయి. కాబట్టి ఇంత చక్కగా మీరు కూర్చొని ఎంజాయ్ చేయగలుగుతారు. దాంట్లో కొన్ని టీమ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. చాలా ప్రప్రథమంగా మీరు చూస్తున్నారు, వింటున్నారు. ఆడియో వీడియో టీమ్, మెయిన్ team which is responsible for the screens, AV in the background, on the side, mics, everything, including preparing the audios and videos. So I got another food team. సో ఈ ఫుడ్ టీమ్ వచ్చేసరికల్లా చక్కగా మీకు మధ్యాహ్నం మనం పొద్దున్న జాగారాధన కార్యక్రమం అవ్వగానే మీకు ఫుడ్ ఏర్పాటు చేశారు. అలాగే సాయంత్రం స్నాక్స్, తర్వాత రాత్రి భోజనానికి చాలా వర్క్ ఉంటుందండి. ఇదంతా అంత ఈజీ వ్యవహారం కాదు. మీరు అక్కడికి వెళ్ళేసరికి అన్ని చక్కగా వడ్డించిన విస్తరణలో చక్కగా ఉన్నట్టుగా ఈ ఫుడ్ టీమ్ రెస్పాన్సిబిలిటీ. ఇవే కాకుండా కొన్ని టీమ్స్ ఉన్నాయి, మళ్ళీ మనం వాటి గురించి మాట్లాడుకుందాం. మన కాస్మిక్ క్యాడెన్స్ టీమ్ మన కోసం పర్ఫార్మెన్స్ కి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ చిన్నారులు గ్రూప్ డాన్స్, ఇట్స్ ఎ ఫ్యూజన్ అండ్ దీస్ ఆర్ ఏజ్డ్ బిట్వీన్ 8 and 11, రైట్? దీన్ని కొరియోగ్రాఫ్ చేస్తున్న వారు అఖిల్ శర్మ, ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న వారు అశ్విన్ శర్మ, సర్వేష్ రామ్ శంకర్ నారాయణ, శ్రీవత్సన్ వెంకటేష్, శ్రీ హరీష్ వెంకటేష్, హర్షిత్ అను, మార్క్ డిసౌజా. తెలుగు, మలయాళం, తమిళ్ భాషల పాటల సమాహారం మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్. ఫైర్ అండ్ ఐస్ టీమ్ తో మనల్ని ఉర్రూతో దిగించడానికి వచ్చేస్తున్నారు కాస్మిక్ క్యాడెన్స్ గ్రూప్. లెట్స్ గివ్ దెం ఎ బిగ్ హ్యాండ్. గుడ్ జాబ్ గైస్, గుడ్ జాబ్. వాళ్ళ కాస్మిక్ క్యాడెన్స్ 5కి తగ్గట్టుగానే కాస్ట్యూమ్ కూడా సెలెక్ట్ చేస్తున్నారు. వండర్ఫుల్ కాస్ట్యూమ్, కొరియోగ్రఫీ చూడండి. సో మన తర్వాత కార్యక్రమంలో వెళ్ళినట్టుగా ఇందాక చక్కగా ఫుడ్ టీమ్ గురించి మాట్లాడాం. అలాగే ఇప్పుడు వేరే టీమ్స్ గురించి మాట్లాడేది కూడా మనం ఒక చిన్న మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అనుకోకండి. ఈ ఫ్రంట్ 2 rows లో కూర్చున్న వాళ్ళు దయచేసి మీ ఫోన్ బాగా పైకి రికార్డ్ చేయకండి. వెనకాల కూర్చున్న కెమెరాలో పడుతుంది. మీరు రికార్డ్ చేయాలనుకుంటే కెమెరా వెనకాలకు వెళ్ళి కూర్చొని రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మరి 2 టీమ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒకటి ఫ్రంట్ డెస్క్. ఫ్రంట్ డెస్క్ టీంలో మన రావు గారు ఉన్నారు. ఇంకా చాలా మంది పిల్లలు ఈ సంవత్సరం యూత్ టీం నుంచి వచ్చి వాళ్ళు వాలంటీర్ చేయడానికి ముందుకు వచ్చారు. చాలా ముచ్చటగా ఉంది. ఫ్రంట్ డెస్క్ టీం మీ టికెట్లు వెరిఫై చేసి మిమ్మల్ని ఆహ్వానించి ఎంతో చక్కగా మిమ్మల్ని లోపలికి పంపించే వరకు టేక్ కేర్ ఆఫ్ యూ. సో ఈ ఫ్రంట్ డెస్క్ టీం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. The second one is website team. Website team మీరు రీసెంట్గా చూసినట్టయితే కనుక మేము చాలా ఎన్హాన్స్మెంట్స్ చేసాం. మా వెబ్సైట్ స్క్రీన్ పోర్టల్లో మీ ఫోన్లోనే చూసుకునేటట్టు, లాగిన్ అయ్యేటట్టు, మీ రిజిస్ట్రేషన్లు అవన్నీ చేసుకునేటట్టు, ఇంకా టికెట్లు కూడా మీ ఫోన్లోనే కొనుక్కునేటట్టుగా మేము ఈ ఏర్పాటు చేయడం జరిగింది. సో టీఏడబ్ల్యూసీటీ పశ్చిమ కంప్యూటర్ సంఘం ఎన్నో కొత్త ప్రణాళికలతో మీ ముందుకు వస్తుంది. ఈ టీమ్స్ యొక్క సహాయ సహకారంతోనే ముందుకు వెళ్ళగలుగుతున్నాం. థ్యాంక్ యూ శ్రీ గారు. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆడిటోరియంలో చాలా మూవ్మెంట్ ఉంది. కెన్ యూ ప్లీజ్ సిట్ అండ్ ఎంజాయ్ ద షో బికాస్ యూఆర్ కాజింగ్ డిస్టర్బెన్స్ టు ద పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఇట్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బీ ప్లీజ్ సీటెడ్ అండ్ డు నాట్ వాక్ ఆర్ గో అవుట్ ఆఫ్ ది ఆడిటోరియం డ్యూరింగ్ ద పర్ఫార్మెన్స్. ఓకే, నాకు ఇన్ని సంవత్సరాల పర్ఫార్మెన్సెస్ లో నాకు అర్థమైంది ఏంటంటే పర్ఫార్మెన్స్ రిక్వైర్ వ్యాలిడేషన్. అంటే మీ వాళ్ళు పర్ఫార్మ్ చేశారు మీకోసం కాబట్టి మీ వ్యాలిడేషన్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఎలా వచ్చింది, ఎలా చేసాము. ఎందుకంటే ఇంటి దగ్గర పర్ఫార్మ్ చేయడం వేరు, స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడం వేరు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సిట్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద షో. అండ్ ఐ హోప్ ది మ్యాజిక్ ఫీట్ టీమ్ ఈస్ రెడీ.
ఈ మ్యాజిక్ ఫీట్ టీమ్ 5 నుంచి 7 సంవత్సరాలలో పిల్లలు చిన్న చిన్న పిల్లలు దీన్ని కొరియోగ్రాఫ్ చేసింది. ఈ కొరియోగ్రాఫ్ చేసి మనకి జ్వాలా కొత్తపల్లి గారు. దీంట్లో పార్టిసిపెంట్స్ శ్రీయ కొత్తపల్లి, అన్విత గౌతమ్, మిన్విక రంగ, అమాయిక లక్ష్య, స్పందన బాణాల, మైలా గజ్వాన్. ఇప్పుడు వస్తున్న ఈ గ్రూప్ గుడ్డి పిల్లలు 5 నుంచి 6 సంవత్సరాలు. వాళ్ళ వయసుకి ఎంతో కష్టపడి ముచ్చటగా తయారై వస్తున్నారు. మేము ఆల్రెడీ ఒక చిన్న గ్లిప్స్ చూసాము. నిజంగా ముచ్చటగా ఉన్నారు. ఆహ్లాదకరమైన పాటలతో, స్పెషల్లీ మేడ్ కాస్ట్యూమ్తో మనల్ని అలరించబోతున్నారు. ఫస్ట్ సాంగ్ లో రిబ్బన్స్ తో మ్యాజికల్ డాన్స్ చేయడం, సెకండ్ సాంగ్ లో పక్షులను అలంకరిస్తూ మెస్మరైజ్ డాన్స్ చేస్తామంటున్నారు. మరి చూసేద్దామా? లెట్స్ గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. Wow! Super performance. Good performance. Super performance. Look at their props. And their dress, they're all pastel colors. Super, so nice on the stage. Very cute. And while props are ఈ డ్రెస్ ఏవైతే చదవండి కస్టమ్ మేడ్ డ్రెస్. These are not something that you buy on Amazon. So hats off to choreographer who took like special interest in making sure these look like dolls. Please give a big round of applause. అది నువ్వు నేను చేస్తే బాగుంటుంది, ఆ పిల్లలు చేస్తేనే బాగుంటుంది. Okay, let's give them a big hand and let's get to the next performance. Thank you, thank you. మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ పటాస్ బాయ్స్. అయితే ఇది గ్రూప్ డ్యాన్స్. టాలీవుడ్ 8 నుంచి 11 ఏళ్ళ చిన్నారులు మన ముందరికి వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు. అందరూ ఇవాళ చిన్నపిల్లలే, స్టార్టింగ్ 5 to 7 years. ఇందాక మైలా అనే అమ్మాయి చిన్నపిల్ల, ఫస్ట్ టైం మైలా పర్ఫార్మెన్స్ ఫస్ట్ టైం చేస్తుంది. ఇందులోనే కాదు, మన భరతనాట్యంలో కానీ మన ఫస్ట్ చేసిన క్లాసికల్ సెక్షన్లో కూడా ఫస్ట్ టైం పెర్ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ కొరియోగ్రాఫర్స్ వాళ్ళ డిస్క్రిప్షన్లో మనకి ఇచ్చారు. ఫస్ట్ టైం నాకు ఎక్కడైతే ఫస్ట్ టైం చేసినట్టుగా లేదు, చాలా ఆనందంగా చేశాను. సో విత్ దట్ లెట్స్ గో విత్ ది నెక్స్ట్ పర్ఫార్మెన్స్. శ్రీ విద్యా కొమ్మన గారు కొరియోగ్రాఫ్ చేసి ఇషాని సోత్రియ, శ్రీష శంకర్ నారాయణ్, ఆంబికా రంగ, కింబర్లీ డిసోజా, లియా కపూర్. Please, let's give a big round of applause. Let's welcome all these small and young kids. చూడడానికి ఎంత ముచ్చటగా ఉంది కదా ఈ ఫార్మేషన్. గ్రేట్ జాబ్ గైస్. ఈ కాస్ట్యూమ్ కలర్స్, ఈ మీరు చూసేసిన కలర్ స్టేజ్ కి చాలా అందాన్ని తీసుకొచ్చారు. గ్రేట్ జాబ్ గైస్, గ్రేట్ జాబ్. Snacks. అబ్బా, ఈ ఆటో కరెక్ట్స్ అని కాంప్లికేషన్ వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, దానివల్ల వచ్చింది. కానీ దీన్ని కొరియోగ్రాఫ్ చేసింది శ్రీ విద్యా కొమ్మన్ గారు. అద్భుతమైన కొరియోగ్రఫీకి అందరూ ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్, గ్రేట్ జాబ్. ఇప్పుడు మనం ఒక వినూత్నమైన ప్రదర్శనతో మీ ముందుకు వస్తున్నాము. ఆ వినూత్నంగా ప్రదర్శించేది రోబో గణేష్ గారు. మీలో చాలా మందికి రోబో గణేష్ గారు తెలుసు. రోబో గణేష్ గారు ఒక వెరైటీ ఎంటర్టైనర్. ఆయన చెన్నైకి చెందిన నటుడు కూడా. అతని క్రెడిట్ కి కలర్స్ టీవీలో ఇండియా గాట్ టాలెంట్ మరియు సోనీ టీవీలో కూడా ఎన్నో పర్ఫార్మెన్స్ ఇచ్చి వినోదం వంటి 40 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్ లో కనిపించారు. ఆయన ఇండియాలో 4,000 పైగా ప్రదర్శించారు. 40 దేశాలలో కూడా తిరిగి ఆయన వినూత్న ప్రదర్శనలు చేశారు. సో ఆయన మనం ఈరోజు ప్రజెంట్ చేయడం చాలా గర్వకారణం. సో ఆలస్యం చేయకుండా మన రోబో గణేష్ గారి గురించి ఏమి చూసేద్దామా? లెట్స్ ప్లే ద ఏవి అబౌట్ రోబో గణేష్. ఆయన చేసిన ప్రదర్శనలు ఇప్పుడు ఆయన మన ముందు వినూత్నమైన ప్రదర్శనలో రాబోతున్నారు. దీని పేరు హాలో మ్యాన్. సో దీని పేరే హాలో మ్యాన్ యాక్ట్.
సో ఆయన ఒక ఇన్విజిబుల్ మ్యాన్ గా మన ముందుకు రాబోతున్నాడు. దాని గురించి ఏమైనా చెప్తారా? ఈ ప్రదర్శనలో ఆయన హెడ్లెస్ మ్యాన్ గా కనిపించబోతున్నారు. అంటే హెడ్ లేకుండా డ్యాన్స్ చేయబోతున్నారు. అవునా? అయితే పిల్లలు రెడీగా ఉన్నారా? హెడ్లెస్ మ్యాన్. ఆలస్యం చేయకుండా ఆయన ఇన్వైట్ చేశారు. ఓకే, లెట్స్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎలా ఉంది మా లోకో గణేష్ గారి పర్ఫార్మెన్స్? ఆయన కనిపించేలాగా ఇంకొకసారి మన కథలతో గమనించాక ఆయన మ్యాజిక్ బాల్ నా దగ్గర ఉంది. సో నెక్స్ట్ టైం నేను చేయనా? నువ్వు హెడ్లెస్ మ్యాన్ కాకుండా ఇన్విజిబుల్ మ్యాన్ వస్తే బాగుంటుందేమో. సో లోకో గణేష్ గారు చెన్నై వాస్తవులైన ఆయన మన తెలుగు వారు ఒకటే. సో అందుకే ఆయన మన సంస్కృతి ఉన్న సాంప్రదాయాలన్న చాలా దగ్గర అనుబంధం ఉంది. సో లోకో గణేష్ గారి గురించి ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ జిమ్నాస్టిక్స్ వల్ల ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం దక్కింది. సో ఆయన్ని ఈరోజు మనం ప్రజెంట్ చేయడం మన థియేటర్ తరఫున చాలా గర్వకారణం. థ్యాంక్ యూ లోకో గణేష్ గారు. ఇప్పుడు మనకి స్నాక్ బ్రేక్ ఉందనుకుంటా, కానీ స్నాక్స్ వచ్చాయి లేదా కనుక్కున్నారా? కనుక్కోండి ఒకసారి కనుక్కోండి. హలో, किधर है भाई? वेयर? नो इंग्लिश? हिंदी? किधर है भाई? आ गया? कहाँ? पार्किंग? अंदर आ जाओ. और उस तरफ नहीं, इस तरफ. हाँ, उस तरफ जाओ, उस तरफ. एग्जिट बोर्ड दिखा, अंदर आ जाओ. इधर आइए अंदर. केंद्र लेफ्ट निकालो, लेफ्ट. हाँ, स्ट्राइट. आ गया? किधर है भाई? क्यों उस तरफ है? बैक स्टेज. इकडे. అరే భలే ఉందమ్మా, కానీ ఏదంతా ఏం జరుగుతుంది ఇక్కడ? తెలుగు అన్నా, మరి ఎంతసేపు హిందీ లేదు మాట్లాడు. మన తెలుగులో మాట్లాడలేదు కదే. సరే, ఇప్పుడు మనం స్నాక్ బ్రేక్స్ వెళ్దామా? లెట్స్ టేక్ ఎ వెరీ క్విక్ స్నాక్ బ్రేక్. ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే వీ హావ్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ కమింగ్ అప్ నెక్స్ట్. దయచేసి 15 నిమిషాల లోపే అందరూ ఆడియోలోకి వచ్చేయండి. అదే ఏమన్నా చెప్పుకోవాలి. ఒక నిమిషం. నో ఫుడ్ అలౌడ్ ఇన్ ద ఆడిటోరియం. డు నాట్ బ్రింగ్ ద ఫుడ్ ఇన్సైడ్ ప్లీజ్. గుడ్ జాబ్. అయితే ఈరోజు మనకి అల్పాహారంలో ఉల్లిపాయ పకోడీ, మంచూరియా, అల్లం పచ్చడి, పల్లీల పచ్చడి, జీడిపప్పు పచ్చడి, మసాలా టీ బాగా తినేసి 10 minutes. Yeah, 10 minutes. Please come back. Thank you. Thank you. See you all soon.